మంచిది. సముఖుడిని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి, ఒక వాక్యం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. సర్వకృపానిధివైన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా ప్రభువా, కనికరించండి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, ఈ లేఖనం చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన అతి శ్రేష్టమైన ఆత్మ ప్రత్యక్షతతో కూడిన లేఖన మర్మములతో ఉన్నటువంటి సర్వ సంపూర్ణ సత్య ఉపదేశం ఏదైతే ఉందో, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రభువా, నీ పక్షం వహించిన మీ దాసుని నోట మీ మాటలు దిగొద్దండి. ఆ మాటలన్నిటిని ఉంచమని, మీ దాసు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి, మా ప్రభువా, నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతున్నాం. మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు క్రియలు, లేదా చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్రపోలి వశీకరణకు సంబంధించిన ఏవైనా అవి ఎంత ప్రమాదకరమైనా సరే అయ్యా, లేదు ఇదిగో తండ్రి, లోకంలో పూజలు అందుకుంటున్న దేవి దేవతలు, దేవుళ్ళు, లేదా కులానికి సంబంధించిన దేవి దేవతలు, దేవుళ్ళు ఎదుట ఏమైనా, లేదా మానధారణ చేసినటువంటి దేవ ఎవరైనా సరే ఎటువంటి ప్రయోగాలు, పూజలు ఉన్నా సమస్త యావత్తును యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నా. వాటన్నిటిని నిత్య నరకానికి విసిరి కొడుతున్నాను. అక్కడే వాటి ప్రభావం యేసు నామములో ఇప్పుడే లయమైపోను గాక. నీ పునరుద్ధాన శక్తి ద్వారా అది జరుగును గాక. ప్రభు, నీ కార్యములు జరిగించమని అయ్యా, ఇదిగో తండ్రి, నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న వారి చుట్టూరు, మేమున్న గృహాల చుట్టూరు, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, సమస్త ప్రపంచ దేశాలు సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెన వేడి రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెవు నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచ్చే యెషయా 51:16 ప్రకారం నీ చేతి నేను దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6వ అధ్యాయం 17 వచ్చిన ప్రకారం ఈ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని, దేవదూతలను జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ కావలిగా ఉంచండి. అయ్యా, ఇదిగో తండ్రి, నీ కన్ను దృష్టి, ముఖాన్ని, తేజమాని వెలుగు, సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచేయండి. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తమును కమ్మునుగాక. నీ మహిమ, తేజస్సు, ప్రభావం, దహించే అగ్ని ప్రభావం జ్ఞాపకం చేయబడి సమస్తంలోంచి ఇక్కడి నుంచి యేసు నామములో నలుదిక్కులు ప్రబలిల్లి వెళ్ళునుగాక. దేవా, సహాయము చేయండి అయ్యా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా కనికరించండి తండ్రి. జకరియా గ్రంథం 2:5 వచ్చిన ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నిలిచి ఉందువుగాక. మేమున్న ఇదిగో తండ్రి ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్నా ప్రతి ఒక్కరున్న ఆ గృహాలను సేనాయ పర్వతాలుగా, ఈ గృహాన్ని కూడా సేనాయ పర్వతాలుగా మార్చు. ప్రాంతాలను కూడా మార్చివే ప్రభు. జ్ఞాపకం చేయడం సమస్తాన్ని మార్చివి. స్తుతి సింహాసనాసనుడివై నీవు మాతో ఉండండి ప్రభు. నాతో మాతో ఉండి ఈ లేఖన కాంతిలో నుంచి ప్రభు నాతో మాతో మీరు ముచ్చటించండి, మమ్మల్ని బలపరచండి, ప్రోత్సహించండి, నడిపించండి, సహాయము చేయమని బతిమలాడుతుంది. అయ్యా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. అయ్యా, ఇదిగో తండ్రి, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నా అభ్యంతరకరంగా ఏ అడ్డులున్నా ఒప్పుకుంటూ నన్ను క్షమించండి ప్రభు.
నీ సిలువ రక్తంతో నన్ను బాగా కడుగు, నీ శుద్ధ జలంతో నన్ను బాగా కడుగు, పవిత్రపరచు అయా. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మగ్లు నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు అయా. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నీ కృప చేత నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నిలబెట్టు. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 8, 9, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచి అయా. ఇదిగో వచ్చండి అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27-37 వచ్చి నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన నీ కృప నాకు దయచేయి. మీరే మాతో మీరు మాట్లాడమని బతిమలాడుచున్నాం ప్రభువా. నీ సమస్త కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాచిన మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపా హస్తాలకే నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకుంటున్నావు మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమ్ముకుడిన మీ అందరికీ, నా ఈ మాటలు వింటున్న వారికి, వీడియో ద్వారా వింటున్న ఇక ముందు వినబోతున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి ఈ నెలలో 16, 17, 18 తారీఖుల్లో ప్రభువే తోడై ఉండి గొప్పగా చక్కగా తాను సెలవిచ్చిన ప్రకారం నా ప్రభు నాతో చెప్పిన మాట ఒకటే, నీవు ఊహించనటువంటి రీతిగా ఆ కోటాలు జరుగుతాయన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగనే జరిగించాడు. చివరి రోజు ఏంటి ప్రభు అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే ఈ చివరి రోజు ప్రత్యేకంగా ఒక అద్భుతంగా జరుగుతుంది అని చెప్పాను. అలాగనే జరిగించాడు ప్రభు. దేవుని యొక్క మహా ఉచిత కృప. ఇంకొక 5 రోజుల్లో సభలు ఉన్నాయి అనగా నా జేబులో 500 రూపాయలు ఉన్నాయి. ఫ్లెక్సీలు ఎన్ని వేయించాలా ఏంటి అని చెప్పని ఆలోచిస్తా చాలా గందరగోళంగా ఉన్నాను. చాలా మానసికంగా గాయాలతో ఉన్నాను. మనస్సు స్థిమితం లేని పరిస్థితి అన్నమాట. కానీ ప్రార్థన చేసుకుంటానే ఉంటా, దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తా. దేవా ఈ పరిస్థితులు ఏం చేయాలి, ఇదన్నా నేను చేయాలి ప్రభు అని అడుగుతా. అట్లా నడుస్తూ ఉంటే 3వ రోజుకి వచ్చేసరికి 300 ఉన్నాయి. చివరికి తెల్లవారితే కోటాలు అనంగా జేబులో 1 రూపాయి మిగిలింది. చూడండి ప్రభు యొక్క దేవుని సంకల్పం. ఆయన నామానికి ఘనత తెచ్చుకోవటానికి, ఆయన నామానికి ఘనత తెచ్చుకోవటానికి, ఆయన బిడ్డలను సిగ్గుపరచకుండా ఆయన హస్తము చాపి కార్యము చేసి వారి తల ఎత్తేలాగా ఆయన బృహత్తర ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నేను ఊహించలేదు, అసలు ఆలోచలేదు. ఒకటే అనుకున్న, ప్రభు చిత్తం ఎలా ఉంటే అలా జరిగిపోద్ది. చాలా భారీగా జనం వస్తారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ అని అలాంటి సెక్షన్లు నేను పెట్టుకోవాలా. నాకు తెలుసు ఎవరు వస్తారు ఎవరు రాదు అన్న సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కోటాలు ఇంకా వారంలో ఉన్నాయి అనగానే ఆయా సంఘాల్లో కొంతమందిలే మంచోళ్ళు ఆ సేవకురాళ్ళు ముందుగానే సంఘ బిడ్డలకు చెప్పుకొని జాగ్రత్త పడ్డారు. మర్యాదగా ఆ సభలకు వెళ్ళొద్దు, వెళితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఇక రకరకాలుగా ఇక చెప్పుకున్నారు. ఇప్పుడు నన్ను తృణీకరించలేదు. ఇప్పుడు నన్ను తృణీకరిస్తే నేను బాధపడాలి. సమూయేలు కూడా ఇజ్రాయేల్ ప్రజలు, దేవా ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు అడిగిన దాన్ని సమూయేలు దేవుని ఎదురు చెబుతా ఉన్నాడు. దేవా ఈ ఇజ్రాయేల్ ప్రజలు మాట వినకుండా ఇదిగో రాజు కావాలంటున్నారా అంటే, రాజు కావాలని చెప్పని సమూయేలు అడుగుతున్నారు. సమూయేలు బాధపడుతున్నాడు. దేవుని పరిపాలన కింద ఉండకుండా వీళ్ళు
మాకు ఒక రాజు, సర్వలోక మర్యాద చొప్పున ఒక రాజును మాకు ఏర్పాటు చేయండి అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, అక్కడ 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది ఈ మ్యాటర్ అంతా. దేవుడు అంటాడు, సమూయేలు, వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది, నన్ను తృణీకరించారు. నా న్యాయ విధులు, నా కట్టడలు వాళ్ళకి నచ్చలేదు, అందుకే నన్నే తృణీకరించారు. నువ్వెందుకు బాధపడతావు అన్నాడు. నేనేం బాధపడలా. ప్రభు కృపను బట్టి, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, ప్రభు వల్ల చేవేస్తున్నాం, మేము సంఘారాధనలకు పోతున్నాం అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ హృదయాలు అంత కఠినమైపోయాయి. దానికి నిలువెత్తు నిదర్శనం వారు హాజరు కాకపోవడం. ఇది నేను వాళ్ళ మీద నేరాపణ చేయడానికి చెప్పట్లా. ఏదన్నా ఉంటే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట వాళ్ళే తేల్చుకుంటారు. ప్రభు వాళ్ళు నిలబడతారు కాబట్టి ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు, నేను కూడా నిలబడాల. ప్రతి ఒక్కరు మనమందరం కూడా అక్కడ నిలబడాల. ప్రతిదానికి లెక్క అడుగుతాడు ఆయన. రోమాపత్రిక 14వ అధ్యాయం 13వ వచనం అట్టుకుంటా, ప్రతి మనుషుడు తాను లెక్క అప్పజెప్పుకోవాలని మీకు తెలియదా అని ఉంటుంది. అలాగే 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం అట్టుకుంటా, అక్కడ కూడా మాట రాసి ఉంటుంది, ఈ దేహంతో చేసిన మంచైనా చెడైనా అది ఏదైనా మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అని. మార్కు సువార్తలో కూడా యేసు ప్రభువు వారు చెప్పాడు, హృదయంలో నుంచి నోటితో పలికే మాటే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులో నిలబెడుతుంది అని చెప్పాను ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? నాకేం నష్టం లేదు. నా ప్రభు తన కృపచేత సెలవిచ్చినట్లుగా ఘనంగానే జరిగించాడు. అంటే వారి హృదయాలు ఎలాగున్నాయో కొంచెం స్పష్టంగా నాకు ఇంకా క్లియర్గా చూపించాడు అన్నమాట. నాకు వచ్చిన నష్టమే లేదు, హాజరు కాలేదని బాధ కూడా లేదు. కాకపోతే దేవుని ఎదుట వారు భక్తి చేస్తున్నామని భ్రష్టత్వంలో ఉన్నారన్న సంగతి గ్రహించలేని పరిస్థితిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అంటే కొనప్రాణంతో ఉన్నారన్నమాట. మనస్సాక్షి చచ్చిపోయిన స్థితి. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మాట ఉంటుంది, చెయ్యరాని కార్యములు వారి ద్వారా చేయుటకు భ్రష్ట మనసుకు నేను అప్పచెప్పాను అంటాడు. 31వ వచనం దాకా చదివితే అసలు ఎలాంటి ఆలోచనలు కళలు కలిగి ఉంటారో కూడా అక్కడ చెప్పాడు. ఇవంతా ఎందుకు చెప్తున్నారు, ఎందుకు దాన్ని ఎత్తి చెబుతున్నారు అని చెప్పానంటే, ఎదుర్కోబోయే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించడానికి మాత్రమే, నేరారోపణ చేయడానికి కాదు. అసలు నన్ను నేరారోపణ చేయడానికి పంపించలా, తప్పెక్కడుందో దిద్దుకోమని హెచ్చరిక చేయడానికి మాత్రమే ప్రభు నన్ను ఎంచుకున్నాడు. హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయమైన 33వ అధ్యాయమైన చదవండి ఒకసారి. నరపుత్రుడా, ఒకడు దుర్మార్గతను బట్టి నశించిపోవటం నాకు ఇష్టం లేదు, అయితే ఆ దుర్మార్గుడిని సరి చేసుకోమని నిన్ను పురమాయించి చెబుతా, అతనికి చెప్పమని చెబుతా. నువ్వు చెప్పావనుకో, అతను సరి చేసుకున్నా సరి చేసుకోకపోయినా నువ్వు ఉత్తరవాదివి కాదు. ఒకవేళ నేను చెప్పిన మాట ఆ వ్యక్తికి, స్త్రీకైనా పురుషుడికైనా, అది ఏ సెక్షన్ అయినా, విశ్వాసులు, పరిచారకులు, ఈ సేవకులు ఎవరున్నా సరే, అది వినినట్లయితే వారు వింటే దిద్దుబాటు చేసుకుంటే ధన్యులు, దిద్దుబాటు చేసుకోకపోతే తీర్పులో లెక్క ఉంది. అయితే నేను చెప్పిన మాట నువ్వు వాళ్ళకి చెప్పలేదనుకో, వాళ్ళు నశించి నరకానికి పోతే వాళ్ళ ఆత్మ విషయంలో నిన్ను లెక్క అడుగుతా అన్నాడు ఆయన. ఇంకొక మాట కూడా చెప్పాడు, నీతిమంతుడు 100% పర్ఫెక్ట్గా ఉండి ఒక్క విషయంలో గనక పొరపాటు చేస్తే అతను కూడా సరి చేసుకోమని చెప్పటాన్ని నిన్ను పురమాయిస్తా. అతనికి నువ్వు చెప్పావా, సరి చేసుకుండా ధన్యుడు. సరి చేసుకోలేదనుకో, అప్పటి వరకు తను ఎంతో పరిశుద్ధంగా, ఎంతో నెమ్మదిగా, నమ్మకంగా చేసినటువంటి ప్రతి సత్కార్యము ఆ ఒక్క చిన్న తప్పుతో మొత్తం కొట్టివేయబడుతుంది. చివరికి అతను పూర్తిగా తేడానే ముద్ర వేయబడతాడు, ఆమె లేదా అతను.
అయితే నువ్వు నేను చెప్పిన మాట వాళ్ళకి చెప్పకపోతే, ఆ మాట చెప్పని దాన్ని బట్టి వాళ్ళకి ఏదైనా నిత్యత్వంలో నష్టం జరిగితే, ఆ నిత్యత్వం నష్టం ఏంటంటే ఆత్మ నరకానికి వెళ్ళిపోవటం, అదే నష్టం. వారి ఆత్మ విషయంలో నీ ఆత్మని ఉత్తరవాదిగా పెడతాను, నిన్ను అక్కడ ఉత్తరవాదిగా పెడతాను. అంటే అవతల వ్యక్తికి పడే శిక్ష నీకు పడుతుందని చెప్పాడు. నాకెందుకు సరి చేసుకోకపోని హృదయాలు కఠినపరుచుకొని, నాకు అనవసరం అవన్నీ, నా మటుకు నేను చెప్పాలా. ఇంకో మాట కూడా చెప్పాడు, నరపుత్రుడా, లేస మాటలు పలుకు వాని అన్యుల యొద్దకు నిన్ను పంపించిన ఎడల వాడు ఇట్టే పట్టేసుకుంటారు, వెంటనే మారిపోతారు. అయితే ఇజ్రాయేలీల వారికి నిన్ను కావలి వానిగా ఉంచాను, వారు నీ మాటలు వింటారు, కానీ వారి హృదయాలు ఇంకా కఠినపరుచుకొని నీ మీదకి వస్తారు, తిరుగుబాటు చేస్తారు నీ మీద. అయితే నువ్వు భయపడమాక, మిగతా లెక్కలు నేను చూసుకుంటా అన్న ఆయన. హెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయమైన 33వ అధ్యాయమైన ఒకసారి చదవండి, లేదంటే చదివించుకొని వినండి. వింటే అర్థమైంది అసలు అక్కడ ఉన్న సంగతులే నేను చెప్పాను. ఇప్పుడు నాకు ఇచ్చిన డ్యూటీ అది. నన్ను ప్రభు ఒక కోణంలో ఎంచుకొని అప్పచెప్పిన బాధ్యత ఇది. అందుకే హెచ్చరికగా చెప్తా ఉంటాను అన్నీ. నేనుగా పలకన మాటలు నా ప్రభువే ఆ మాటలు పలికిస్తూ ఉంటాడు. అందును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఆ లైట్ కూడా అసలు చాలా వైర్లన్నీ కూడా ఇక్కడ లేవు. అసలు ఓన్లీ మొద్దుగా సిస్టమ్ నా స్నేహితుడి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను. అంటే నేను ఇచ్చినవి అవి. అప్పుడు కొన్ని వైర్లు ఇచ్చాను. ఇప్పుడు తనకి ఏదైనా అవసరమై అవి మర్చిపోయి బై మిస్టేక్ అవి రాలేదేమో తెలియదు, కానీ ప్రభు కృపను బట్టి సిస్టమ్ అంతా అయితే వచ్చింది. జాకులు కావాలా, లేవు, డబ్బులు లేవు, జాకులు లేవు. వేరే అన్నయ్యని అడిగితే ప్రభు కృపను బట్టి ఇచ్చాడు. ఒక లైట్ అసలు ఆర్భాటంగా 3 లైట్లు 4 లైట్లు అన్నారు. అసలు ఏమవుతాయా, సింపుల్గా ఒక లైట్ కడదాం చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 2 లైట్లు కడతాను, ముందు అద్దె చూసుకుంటున్నాను నేను. కానీ నా ప్రభు తన కృపచేత ఒక లైట్ అద్దెకి ఇవ్వటము, అది కూడా ఒక క్రైస్తవుడు, అన్యుడే కానీ క్రీస్తు రక్తంలో కడగబడి నమ్మకంగా దేవుని కొనసాగుతున్న వ్యక్తి ద్వారా ఆ లైట్ ఇవ్వబడతాం, దానికి అద్దె కడతాం. మళ్ళీ నేను అద్దెకి తిరిగి ఇవ్వటానికి పోతే ఆయన, అయ్యా మా ఇంట్లో కొంచెం ఒక అడుగు రాండి ప్రార్థన చేదురుగానని చెప్పని తీసుకెళ్ళి ప్రేయర్ చేయించుకోవటం. ప్రభు కృప, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 రోజుల మీద 600 అద్దెండు. అయ్యా ఇది ఇలా క్రైస్తవులు మీటింగ్ కోసం అంటే 500 ఇవ్వండి పాస్ట్ గారు. ప్రభు కృపను బట్టి అసలు ఆహారం ఏర్పాట్లు అసలు ఏం లేదు, పులిహార అది ఇది 3 రోజుల ఆహారం అసలు ఏ గోల లేదు. చివరి రోజు కూడా కన్ఫర్మేషన్ లేదు అసలు ఏమైనా పెడతామా లేదని. నా ఉన్న నమ్మకం ఏంటంటే దేవుడు చెప్పాడు, ఆయనే చూసుకుంటాడు, నాకు అనవసరం ఇవన్నీ, నా మటుకు నేను ప్రేయర్ చేస్తే చాలు అనుకున్నాను. ప్రభు మహా ఉచిత కృపను బట్టి మరి సంఘ బిడ్డలే ప్రేరేపించబట్టి వాళ్ళే అవన్నీ సిద్ధపరిచి దేవుని నామానికి అవమానం రాకుండా, తన బిడ్డలకు కూడా అవమానం రాకుండా ఘనంగా జరిగేలాగా బిడ్డలు ప్రార్థన చేశారు, అలాగనే సహకరించారు. అందును బట్టి ప్రభు వారిని సమృద్ధిగా ఆధ్యాత్మికంగా, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా ప్రార్థన చేసిన వారినైనా ఇక్కడ సంఘ బిడ్డలే కాదు, చెప్పబడుతున్న మాటలను బట్టి కొంతమంది కూడా ప్రార్థన చేస్తున్నారు. వారందరినీ కూడా సమృద్ధిగా దేవుడు యేసు నామములో వారందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగనే ఈ ప్రాంతంలో మరి శబ్దంతరాలు పెట్టి ఇలా కోటాలు పెడతానికి కూడా కొన్ని ప్రాంతాల అభ్యంతరాలు ఉంటాయి. కానీ ప్రభువే ప్రజలందరినీ స్వాధీనం తీసుకొని దైవ భయం కలిగి ఇవి దేవుని కోటాలని ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. వారందరినీ కూడా ప్రభు ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాల కొలత లేకుండా సమృద్ధిగా దీవించునుగాక. రక్షణ లేని వారు ప్రభు కృపచేత రక్షించబడి రక్షణ ఆనందాన్ని అనుభవించుదురుగాక. వారి కుటుంబాల్లో ప్రతి అవసర తక్రత వెలుచులన్నీ యేసు నామములో తీర్చబడునుగాక.
దేవుడే తోడైన వారందరిని కూడా ఆయన పదములో అంటే ఆయన క్రమశిక్షణలో నడిపించునుగాక, బ్రతికించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం వాస్తవానికి అసలు మేము ఊహించలేదు. ఇసపాలెంలో ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు కూడా అక్కడ గొప్ప అద్భుతం అన్నమాట. అది ఆ ప్రాంతం మీద ఉన్న మరణదూత, ఆ ప్రాంత ప్రజల మీద చేయబడ్డ క్షుద్ర పూజలు అవన్నీ కూడా దేవుడు లయపరచటము, మాంత్రికులను సరిచేయటం, దేవుడు ఎంత గొప్ప కార్యమో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి అసలు మేము రెండో రోజు అసలు ఊహించలేదు. కానీ ఈ ప్రాంతం మీద కూడా బలత్మరణానికి ప్రేరేపించేటువంటి ఒక దురాత్మ పనిచేస్తూ ఉంది. అది కామ వికార చేష్టలకు రేపేది కొన్ని దురాత్మలు నీ కాలనీలో. వాటన్నిటిని కూడా ప్రభువే తన మహా ఉచిత కృప చొప్పున ఈ కూటాలు జరిగించి అల్పులను వాడుకొని గొప్పగా జరిగించాడు. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. వాటన్నిటిని కూడా లయపరిచాడు ఆయన ఈ కూటాలు జరిగించడం ద్వారా. సైతాను ఈ ప్రాంతంలో ఉన్న ఆ దురాత్మ సమూహానికి ముందుగానే పరిస్థితులు అర్థమై ఎన్నో రకాలుగా మానసికంగా కృంగుదల తీసుకొచ్చి గాయాల మీద గాయాలతో ఎన్నో రకాలుగా చేసినా కానీ నా ప్రభు తోడై ఉండి, మా ప్రభు మనకు తోడై ఉండి ఆయనే ఈ గొప్ప విజయాన్ని మనమైన తన ప్రజలకు మనకు అనుగ్రహించాడు. ఆయనకు మహిమ కలుగునుగాక. యేసయ్యకే కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడే ఈ సమస్తమును క్రమముగా చక్కగా జరిగించాడు. అందును బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చూద్దామండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను. లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనంలో, కొత్త నిబంధనలో 70వ పేజీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఆ చదవబడ్డ ఆ లేఖన భాగంలో అసలు వృత్తాంతం ఏంటంటే, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నాడు. ఓ 10 మంది కుష్ఠరోగులు, ఈయన ఒక మాట పలికితే, లేదు ఈయన ఒకవేళ మనం తాకితే ఆ కుష్ఠరోగం నుంచి మనం విడిపించబడతాం. అది ఎంత భయంకరమైన రోగమైనా సరే అనేకులు బాగుపడుతున్నారు, స్వస్థ చిత్తులు అవుతున్నారు. మరణించిన వారు సైతం ప్రభు ఒక మాట పలకంగానే, లేదా ఆయన వెళ్ళి అలా ముట్టంగానే పైకి లేచి సజీవులుగా నిలబడుతున్నారు. ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇతను మాట అంటే యేసు ప్రభు ఒక మాట పలికితే గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఆ ప్రాంతంలో ఆ ప్రజలు ఊహించినటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ ప్రజలు ఊహించలేదు. నజరేతు వాడట, వడ్రంగి పని చేసుకునేవాడు, మనలో ఒక సామాన్యుడు కదా ఇతడు, మనలో ఒక సామాన్యుడు ఇతడు. ఇతనికి సంబంధించినదిగో పలానా ఆమె తల్లి కదా, పలానా అతను తండ్రి కదా, పలానా వాళ్ళు తోడబుట్టిన వారు కదా, ఇతనుగా తోడబుట్టిన వారు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఇతని ద్వారా ఇట్లాంటి కార్యాలు జరగటం ఏందని ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యాన్ని బట్టి చాలామంది యేసు ప్రభు వారిని విశ్వసించలేదు. ఈ రోజుల్లో కూడా ఆయా సంఘాల్లో స్థానికంగా ఎదుగుతున్నటువంటి కొంతమంది విశ్వాసుల విషయంలో కానీ, పరిచారకుల విషయంలో కానీ, సంఘ పెద్దలుగా ఉన్న వారి విషయంలో కానీ, ఒకవేళ స్థానికంగా కొద్దిపాటి సేవకురాలుగా ఉన్న వారి విషయంలో అయినా సరే, చాలామందికి 100కు 100% మందికి ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే, ఇతనేముందిలే, ఏమేముందిలే, వీళ్ళు ప్రార్థన చేస్తే జరుగుతాయి అంట, ఉట్టిదే అన్నీ కపటం, అంత కపట వేషాలు తప్ప, అంత ఊరక జనాన్ని మాయ చేయటం తప్ప ఏంది
మాయ చేసి ఊరకట్ట నెత్తి మీద గుడ్డేసి అంత వ్యవహారం లాలూచి వ్యవహారాలే తప్ప అంతా మాయ అని చెప్పని అపనమ్మికతో వారి హృదయాలు కఠినపరుచుకొని దేవుడు ఆ వ్యక్తులను ఎలా వాడుకుంటున్నాడు, దేవుడు ఆ వ్యక్తుల మీద ఎటువంటి అభిషేకాన్ని ఉంచాడు, దేవుడు ఏ రీతిగా ఆ వ్యక్తితో కదులుతున్నాడు, దేవుడు ఏ రీతిగా ఆ వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ రీతిగా ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తున్నాడు, దేవుడు ఏ రీతిగా అతని మీద అభిషేకాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్న గ్రహింపు లేని పరిస్థితి అలా క్రైస్తవ ప్రపంచానికి ఒక మబ్బులాగా బట్టి ఉందన్నమాట. ఒక మబ్బులాగా బట్టి ఉంది. ఇది ఈనాడున్న జబ్బు కాదు, ఆదిమ సంఘం నుంచి ఉన్న జబ్బే. అది ఎప్పటి నుంచి ఉంది? ఆదిమ సంఘం నుంచి ఉన్న జబ్బే ఇది. ఇప్పుడు ఈ రోజు వచ్చింది కాదు, కొత్త జబ్బు కాదు, ఇది పాత జబ్బే. అంటే వారసత్వంగా వస్తూ ఉందన్నమాట. మనం ఎలా ఉండాలంటే బెరాయా గ్రామస్తుల్లాగా ఉండాలా. ఎలా ఉండాలి? బెరాయా గ్రామస్తులు. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవని ప్రతిదినము లేఖనం పరిశోధన చేసి దాని ప్రకారంగా ఆ లేఖనాన్ని పట్టుకున్నారు వాళ్ళు. ఆ లేఖనం బోధిస్తున్న దైవజనులు వెంబడించారు వాళ్ళు. ఆ లేఖనాన్ని పట్టుకున్నారు. యాజ్ టీజ్గా లేఖనంలో ఎలాగుందో అలాగనే వీళ్ళు చెబుతున్నారు. ఏమాత్రం దారి తప్పట్లేదు, మనం దారి తప్పించట్లేదు. కరెక్ట్గా ఆదిమ అపోస్తులు దేవుడు ఏ రకంగా అయితే వీళ్ళకి లేఖనాలు ఇచ్చాడో ఆ లేఖన వాకు కానీ నడిపింపు కానీ మొత్తం దేవుని చిత్త ప్రకారంగా ఉందని చెప్పని వెంబడించారు గ్రహించి. ఆమెన్, హల్లెలూయా. ఇవాళ ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘంలో క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలైన వారు ప్రతి ఒక్కరూ, మీ హోదాలు ఏవైనా కావచ్చు, ప్రతి ఒక్కరు ఉండాల్సిన సరైన పరిజ్ఞానము అంటే పరిపక్వత ఏంటంటే బెరాయా గ్రామస్తులాల అసలు వీళ్ళు చెబుతున్న వాక్య నియమం ప్రకారం ఉందా లేదా అది గ్రహింపు కలిగి ఉండాలి మొదటిగా. ఆ గ్రహింపు లేదనుకో ఇక ఎవరో ఒకళ్ళు ముందు పోతున్నారు, ఇతనే కాపురు అనుకోవటం, ఇక వెనకాల పడి గొర్రెలు పోయినట్టు పోవటమే. గొర్రెలు కాసినోడికి అర్థమైంది. ఎందుకంటే నేను ఆల్రెడీ పొడేలు పిల్లలను కాశాను. గొర్రెలు అంటే మగ వాటిని పొట్టేళ్ళు అంటారు. వాటిని నేను కాశాను. రా అనగానే వచ్చేస్తాయి వెనకాల పడి. ఆగు ఆడికి పోతానంటే ఆగిపోతాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది? దుర్బోధ, మంచి బోధ, ఏ బోధన కన్ఫ్యూజన్లో అసలు మనకెందుకు, అతను సేవకుడు కాబట్టి వెనకాల పడిపోతే సరిపోద్ది అని చెప్పని రాజీ పడి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ప్రశ్నిస్తే అబ్బో వచ్చిందమ్మ పెద్ద పండితురాలు, అబ్బో వచ్చాడు పెద్ద పండితుడు అని చెప్పని ఇలా నిలదీస్తే లేదంటే అడిగితే హేళన చేస్తారు, గేలి చేసి అదొక రీతిగా మనం చిన్న చూపు చూసి పక్కన పెడతారు అన్న గ్రహింపుతో, ఆ అనాలోచనతో ఎవరు కూడా ప్రశ్నించరు. నేను అంటాను ప్రశ్నించాలా. ప్రశ్నించినప్పుడే సేవకురాలని దిద్దుబాటు చేసుకుంటారు. ప్రశ్నించినప్పుడే నీ పక్కనే సంఘంలో ఉన్న సభ్యురాలు అది వాళ్ళు ఏ హోదాలో ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా సరి చేయబడతారు. ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి నన్ను పరిశీలిస్తున్నారు, ఈమె నన్ను పరిశీలిస్తుంది, ఇతను నన్ను పరిశీలిస్తున్నాడు, నా ప్రతి చర్య కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. దైవజనులు అందుకే చెప్పేది, మీరు ఊరకుండకుండా సువార్త చెప్పండి అని చెప్పని. సువార్త చెప్పమనేది ఎందుకో తెలుసా? నువ్వు చెప్పిన మాట ప్రకారం నీ బ్రతుకు నువ్వు కట్టుకోగలుగుతావని. నువ్వు సువార్త ఒకటి చెప్పి ఇంటికాడు ఇంకో రకంగా బతికితే అప్పుడు కంపుగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. కాబట్టే దైవజనులు చెప్పే మాట ఏంటంటే మీరు ఊరకుండకుండా అవకాశం దొరికిన ప్రతి ఒక్కరూ సువార్త చెప్పండి. సువార్త చెప్పినప్పుడు 2 పనులు జరుగుతాయి. ఒకటి, నీ మాట ఆ వ్యక్తి వింటాడు. అలాగే రెండవది, నువ్వు జాగ్రత్త చేసుకోవడానికి బాగుంటుంది. ఇది మొదటి సంగతి. రెండవది, నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు ఉన్నావో లేదో, నువ్వు ఎవరికైతే చెబుతావో వాళ్ళు నిన్ను కొలుస్తూ ఉంటారన్నమాట, గమనిస్తూ ఉంటారు. వాళ్ళు గమనిస్తారు కాబట్టి నువ్వు జాగ్రత్త చేసుకుంటావు. ఈ 2 లాభాలు ఉన్నాయి సువార్త చెప్పడం వల్ల. దేవుని మాటలు అందించడం వల్ల ఈ 2 లాభాలు ఉన్నాయి.
నువ్వు జాగ్రత్త చేసుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఒక చిన్న చూపు ఉందన్నమాట. ఏముంది, మనలో ఒకడే కదా, ఇతను ఇంత కార్యాలు చేయటం ఏంది, ఇలాంటి అద్భుతాలు చేయటం ఏంది అని చెప్పని వాళ్ళలో వాళ్ళు అనుకుంటా ఉంటే ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇలా బతుకులు ఇక మారం, వీళ్ళు ఇంచే అని చెప్పని నేను ఇక్కడ ఉండలేదులే, కపెర్నహూము ప్రాంతం నుంచి ఇక ఖాళీ చేశాడు. ఇక వీళ్ళు ఇంచే ఇలా బ్రతుకులు. ఇక దేవుడు తన పక్షంగా ఎంచుకున్నటువంటి దైవజనుడి ద్వారా, లేదు యేసు ప్రభు వారి ద్వారా వెలువడుతున్న ఆ వాక్యాలను వాళ్ళు వినకుండా ఆయన తృణీకరించారు. ఆయన బోధన ఆయన తృణీకరించారు. చివరికి ఎవరికి నష్టమైంది? యేసు ప్రభు వారికి నష్టమైందా? అసలు ఏ అద్భుతం చేయలేదంట అక్కడ. వీళ్ళ మనుషులు ఇలా బ్రతుకులకి ఇంచేనని చెప్పని ఏ అద్భుతం చేయకుండా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. వెళుతూ ఒక మాట అన్నాడు, ప్రవక్త తన స్వదేశం మందు వర్ధిల్లుట అసాధ్యం అని చెప్పని వెళ్ళిపోయాడు. కంచె దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త తన స్వజనుల మధ్య, లేదు తన స్వదేశం మందు ఘనత నొందుట అది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు నమ్మరని యేసు ప్రభు వారే చెప్పిండు. ఆయన జీవితంలోనే జరిగింది. ఇవాళ నా జీవితంలో అయ్యో నేను నా ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు, నా వాళ్ళు ఎవరు నన్ను నమ్మట్లేదు, నా వాళ్ళు జరుగుతున్న దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జరుగుతున్న దాన్ని బట్టి అసలు నన్ను పెద్దగా కేర్ చేయట్లేదు, లెక్కలో ఉంచుకోవట్లేదు, తృణీకరిస్తున్నారు, తృణీకర భావంగా మాట్లాడుతున్నారంటే యేసయ్యకే తప్పలా. యేసయ్యనే తన స్వజనులు, తన తర్వాత పుట్టినటువంటి తన తోడ పుట్టిన వాళ్ళు కూడా విశ్వసించలేదు యేసయ్యని. బాగా గమనించాలా. ఇలా నువ్వు రోషంగా భక్తి చేస్తున్నావు అని చెప్పని, దేవుని పరిచర్లో ఉల్లాసంగా పరిగెత్తు పరిచర్య చేస్తున్నావని నీ చుట్టుపక్కల వాళ్ళు ఉండి, అబ్బా ఏం పని చేస్తున్నదో నా కుమార్తె, ఏం పని చేస్తున్నాడో నా కుమారుడు, మా వాళ్ళు ఏం పని చేస్తున్నా అని చెప్పని బాగా చప్పట్లు కొడతా దేవుని మయంపరుస్తా నీ వెనకాల పడి రక్షణలోకి వస్తారని మాత్రం నమ్మమాక. ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ మిగతా వాళ్ళు మొత్తం రక్షణలోకి వచ్చారు. అలా అని నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళు వస్తారని ఆ మాట చెప్పట్ల ప్రభు. నువ్వు విశ్వసించాలి. దేని మీద అంటే యేసు ప్రభు వారిని, ఆయన మీద ఆనుకోవాలి నువ్వు. ఆయన నిన్ను కదిలిస్తూ ఉంటాడు, ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు, ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఓ సమయం, నిర్ణయ కాలం ఒక సమయం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయ కాలం ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయ కాలం వరకు నువ్వు ఓపిక పట్టాల్సిందే, తప్పదు. అంతవరకు నీ చేత ప్రార్థన చేయిస్తాడు. యేసు ప్రభు వారిని నమ్ముకోగానే మనకు కష్టాలు కానీ వేదనలు కానీ ఏముండవు, అప్పులు తీరిపోతే ఇక ఏం లేదు, కుంభవర్షం కురిసినట్టు ఆశీర్వాదాలు, బంగారం, డబ్బు, ఇక సుఖం, సౌఖ్యం, సంతోషం, అసలు ఏ నొప్పి, ఏ గోల, ఏ అనారోగ్య సమస్య ఉండదు అని గనక ఆ మనసుతో నువ్వు ఉంటే మాత్రం, అటువంటి అభిప్రాయం కలిగి గనక నువ్వు భక్తి సాధన చేస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు పప్పులో కాలేసినట్లే. యేసు ప్రభువాన్ని అసలు వాస్తవానికి నమ్ముకోవాల్సింది దేనికో తెలుసా? నీ జన్మత కర్మత పాపాల నుంచి సిలువ రక్తం చేత కొట్టివేయబడటానికి, దేవాది దేవునితో, తండ్రి అయిన దేవునితో, ఆ త్రియేక దేవుడితో సమాధాన పడటానికి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి లాభం నీకు అది. యేసయ్య రక్తంలో కడగబడటాన్ని బట్టి బాప్తిస్మ అనుభవంలోకి రావటానికి వచ్చిన తర్వాత నీకు కలిగేటువంటి మొట్టమొదటి లాభం ఏంటంటే, జన్మత కర్మత పాపాలు కొట్టివేయబడి తండ్రి అయిన దేవునితో, ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి ఆలోచనకర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఆలోచన బట్టే శబ్దమైన దేవుడైన యేసు ప్రభు వారి ద్వారా ఈ సృష్టి అంతా సిద్ధపరచబడింది. ఈ భూమి సిద్ధపరచబడింది. ఈ భూమి మీద నువ్వనేవాడు లేదా నువ్వనే ఒక దానివి ఉన్నావంటే ఆయన ఆలోచన ఎవరు? తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన కుమారుని ద్వారా ఇలాగా క్రియారూపకంగా వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. క్రియారూపకంగా వచ్చాం మనం. ఆయన చేతులతో మనం చేసుకున్నాడు.
మిగతావన్నీ వాక్కు ద్వారా జరిగినాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వస్తే నీకు ఏయో వచ్చి ఊడి మొత్తం మీద పడతాయి అనుకోమాక. సర్వ సమృద్ధి వచ్చి పడుతుంది అనుకోమాక. నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నీకు మొట్టమొదటిగా కలిగే లాభాలు ఏంటంటే, మొట్టమొదటిది తండ్రి అయిన దేవునితో నువ్వు సమాధానం పడతావు. నీ జన్మత కర్మత పాపాలని కొట్టివేయబడి ఆయనతో సమాధానం కలుగుతుంది. రెండవది నువ్వు వెళుతున్న ప్రతి ఇరుకు, ఇబ్బంది, కష్టం, వేదన, కన్నీరు, అది ఏదైనా సరే, ఊపిరి సలపలేనటువంటి శోధన, వేదన పరిస్థితులు ఎన్నున్నా సరే, ఆ స్థితిలో ఆయన నిన్నెత్తుకొని ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన నీతో నడవటం కాదు, నడిచే సమయంలో నడుస్తాడు. ఇక ఈ పరిస్థితులు ఈ వ్యక్తి తట్టుకోలేడు అనుకున్నప్పుడు తల్లిలాగా తండ్రిలాగా చంకన పెట్టుకొని ఎత్తుకొని నిన్ను లాలిస్తూ, ఆయన శ్రేష్టమైన మాటల చేత నిన్ను ఓరడిస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, స్థిరపరుస్తూ, ఆయన కృపను నీకు సమృద్ధిగా ఇస్తూ, ప్రేమను పంచుతూ, ఆప్యాయతను పంచుతూ, వాత్సల్యతనిస్తూ, ఆయన కౌగిట్లో గొప్ప ఆదరణనిస్తా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో రెండో లాభం ఇది అన్నమాట. ఇక మిగతా అన్నీ లోకంలో ఉన్నవాడికి ఉన్నట్టే ఉంటాయి. అన్నీ కష్టాలు, కడగళ్ళు ఇవన్నీ ఉంటాయి. అయితే లోకంలో ఉన్నవాడికి ఉన్నట్టే ఉంటాయి. లోకంలో ఉన్నవాడికి నీకు డిఫరెంట్ ఏంటంటే, ఒకటి యేసయ్య రక్తంలో కడగబడి బాప్తీస అనుభవంలోకి వచ్చిన దాన్ని బట్టి జన్మత కర్మత ఆ పాపాలని కొట్టివేయబడి తండ్రి అయిన దేవునితో సమాధానం. రెండవది, నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితిలో ఆయన తోడే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిస్థితులు ఆయన తోడే ఉండటమే కాదు, అసలు నడవలేని పరిస్థితుల్లో నిన్నెత్తుకొని నడుస్తాడు. ఇక నువ్వు నడవట్లేదు, నువ్వు బ్రతకట్లేదు, అక్కడ ఆయనలో నువ్వు ఉన్నావు. వాస్తవానికి ఇదంతా, ఈ విశ్వమంతా, ఈ భూమి కూడా ఆయనలో ఉంది. మనమంతా ఆయనలో ఉన్నాం. కానీ నీకు నువ్వు తెలుసుకోవడానికి ఎలా ఉంటుందంటే, పిక్చరు నిన్ను ఆయన ఎత్తుకుంటాడు, చంకబెట్టుకుంటాడు. ఇది నీకు అర్థం కావాల్సిన పరిస్థితికి తగ్గట్టుగా మోల్డింగ్ అన్నమాట. ఇది దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, యేసు ప్రభు అని అక్కడున్న ప్రాంతం వాళ్ళు నమ్మలా. ఈరోజు నిన్ను నమ్ముతారని కూడా నమ్మకం మాకు. నిన్ను దేవుడు నమ్మాలి. దేవుడిని నువ్వు నమ్మటం చాలా ఈజీ, కానీ నిన్ను నమ్మాలా దేవుడు. అలాగ నీ భక్తి సాధన ఉండాల. పౌలు శీలలు శ్రమలలో గాయాలు, నొప్పులు, బొండలేసరిలో బంధించారు. ఆ బంధించిన దాంట్లో వాళ్ళు ఏం చేశారు? ఎందుకు మాకు ఈ కర్మ, ఎందుకు ఈ స్థితి అని చెప్పని అనలా. ఆ పరిస్థితిలో సంతోషంగా దేవుణ్ణి ఆరాధించారు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను, ప్రభు కృపను బట్టి, నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు ఎత్తుక్కొని పాడి ఏడ్చి కన్నీరు ఎడవటానికి కాదు దేవుడు నిన్ను కోరుకుంటుంది. ఆ స్థితిలో నువ్వు ఆరాధించాలా సంతోషంగా. ఆరాధన అంట దేవుణ్ణి సంతోషిస్తూ సంతోషంగా ఆరాధించాలి. ఆరాధించినప్పుడు నిన్ను ఇరుకులో పెట్టిన వాళ్ళకి, నిన్ను వేధిస్తున్న వాళ్ళకి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి పిచ్చెక్కాల, ఏంది నీ భక్తి అని. అరే, ఇంత వేదన అనుభవిస్తుంటే, ఇంత కన్నీరు పరిస్థితుల్లో ఉంటే, ఇంత కఠినమైన స్థితిగతుల్లో ఉంటే, వీళ్ళేందిరా ఏడవాల్సింది పోయి వీళ్ళేంద్ర సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నారు. ఇదేదో విచిత్రంగా ఉందని చెప్పని ఆనాడు చెరసాల అధికారి, ఆ కుటుంబ సభ్యులు ఎలా అయితే రక్షణ మార్గంలోకి వచ్చారో, నీ భక్తి సాధన బట్టి, నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్న దాన్ని బట్టి, నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితులను బట్టి, అది వేదన, కన్నీరు, ఇరుక, ఇబ్బంది, రోగమా, ఏదైనా సరే, ఆ పరిస్థితుల్లో నువ్వు ఆరాధిస్తున్న దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి చుట్టూ ఉన్నవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగన నీ నోటి నుంచి స్తుతి, ఆరాధన అనే గీతాలు వెలువడాలి, వినబడాలి, ఆరాధించాలి. అప్పుడు వీళ్ళ దేవుళ్ళు ఏదో గొప్పతనం ఉందిరా అని చెప్పని ఆనాడు చెరసాల అధికారి వాళ్ళ కుటుంబ సభ్యులంతా రక్షణలోకి వచ్చినట్టుగా నీ చుట్టూ ఉన్న ప్రజలు రక్షణలోకి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అది గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించటం అనేది.
నువ్వు ఉన్న సిచ్యువేషన్లో కూర్చొని బోర్ని ఏడవటం కాదు కావాల్సింది. ఆ సిచ్యువేషన్లో దేవుణ్ణి ఆరాధించటం కావాలా. దాన్ని బట్టి పక్కనున్న వాళ్ళకి మారు మనసు కలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారిని వాళ్ళు నమ్మల, కానీ పక్కన వాళ్ళు నమ్మారు. నిన్ను కూడా నీ వాళ్ళు నమ్మరు, కానీ పక్కన వాళ్ళు నమ్ముతారు. నిన్ను నీలో నుంచి దైవశక్తి వెలువడుతుందని పక్కన వాళ్ళు గ్రహిస్తారు. నీ ద్వారా నీ వాక్కుకు ఒక శక్తి ఉన్నదని పక్కన వాళ్ళు గ్రహిస్తారు. నీ వాళ్ళు గ్రహించట్లేదని కృంగిపోమాక, నీ పరిస్థితులు మారట్లేదని కృంగిపోమాక. నా దేవుడు ఆల్రెడీ ఆ పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు ఫేస్ చేయలేవని, కరెక్ట్గా సమర్థంగా దాన్ని డీల్ చేయలేవని, సమర్థవంతంగా ఆ సమస్యల నుంచి ఆ పరిస్థితుల నుంచి ఒడ్డున పడలేవని ఆయనే వచ్చి ఆ సమస్యలో నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంక దేనికి నీకు దిగులు? ఎందుకు నీకు కృంగుదల? ఎందుకు నీకు కన్నీరు? ఈ సిచ్యువేషన్లో, ఈ పరిస్థితులు నీకు తెలుసుగా ప్రభువా, ఎలా నడుచుకోవాలో నాకు సహాయం చేయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న స్థితి పరిస్థితుల్లో నా భార్యతో ఎలా ఉండాలి? నువ్వు ఒక భర్త అయితే నా భార్యతో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి? నా బిడ్డలతో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి? ఏది ఒక స్త్రీగా నువ్వు ఉంటే నా భర్తతో ఎలా నడుచుకోవాలి, మాట్లాడాలి? నా బిడ్డలతో ఎలా నడుచుకోవాలి, మాట్లాడాలి? ఎలా ఉండాలి వాళ్ళతో? నా కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి? నా చుట్టూ ఉన్న సమాజంతో ఈ ఒత్తిడిలో కూడా ఎలా నడుచుకోవాలి, ఎలాగ వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి? అలాగనే దైవజనులతో కానీ, నా తోటి విశ్వాసులతో, పరిచారకులతో, సంఘ పెద్దలతో, సేవకులతో, సంఘంలోకి వస్తున్న వారందరితో ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి? ప్రభువా, ఇదంతటికి కావాల్సిన కృప నాకు, ఆలోచన నాకు, వివేచన నాకు, అన్ని విషయాల్లో వివేకం నాకు. అది గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఎటువంటి పరిస్థితిని ఎదుటున్నా ప్రభువే చూసుకుంటాడని మనసంతా నెమ్మదిపరుచుకొని ఆయన మీద అనుకొని ఆయన వైపు చూస్తూ సంతోషంగా ముందుకు అడుగులేస్తావు. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ముందుకు అడుగులేస్తావు. ఈ సెక్షన్ లేదనుకో నువ్వు కృంగిపోతావు. నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే ప్రార్థన. ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ పరిస్థితుల్లో, ఈ స్థితిగతులన్నిటిని, ఇప్పుడున్న సిచ్యువేషన్ తట్టుకొని నిలబడతానికి కావాల్సిన కృప, ఆ అభిషేకం నాకు ప్రభు అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు, నిన్ను నిలబెడతాడు. అసలు చూసేవాడికి పిచ్చెక్కుద్ది. ఏంది రబ్బా ఈ పరిస్థితులు, వీళ్ళు ఏంది ఎట్టున్నారని చెప్పని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభు అని నమ్మలేదు, కానీ పక్కన ఇతరులు నమ్మారు. ఇతరులు ఆయన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగారు. ఈ పగటి వేళ ఓ తల్లి, నేను బాప్తీసం పొందిన కొత్తలో ఓ చిన్న మాట, చిలకలూరిపేట తండ్రి సన్నిధి షాలేం రాజు గారు పరిచయం, అక్కడ నడుస్తున్న పరిచయలో ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళా వాళ్ళందరిని తీసుకొని. ఒకప్పుడు కనపరి చర్చికి నేను ఏ బజాజీలో ఆటోలో 10 మందిని వేసుకొని పోయానో వాళ్ళను కూడా అటే తిప్పా చిలకలూరిపేట తండ్రి సన్నిధికి. అక్కడికి పోయిన తర్వాత ఆన్లైన్ అయిపోయింది. కొద్దిగా ఆగి నిద్రపోయి ఆ తర్వాత వెళ్దాంలే అమ్మా, కొంచెంసేపు నిద్రపోండి అని చెప్పి అనుకుంటా, అమ్మ మనం ఇలా ఉండకూడదు, ఇట్లా ఉండాలంటే ఇక రివర్స్ అయింది. మీ అమ్మ ఎట్టుందో తెలుసా, మీ చెల్లి ఎట్టుందో తెలుసా, మీ కుటుంబం ఏందో తెలుసా, అది ఇదని మాట్లాడుతూ ఉంది. నేను అంటేనే అమ్మ పొరపాటు అయింది క్షమించు అని చెప్పని ఇటు తిరిగి, ప్రభువా నన్ను ఏదన్నంటే వదిలిపెడు, దుమ్ము కొడుతూ ఏమనమా కావుని క్షమించు, నీ చిత్తం మీద రక్షించు అని ఆ మాట అనుకొని ప్రార్థన చేసుకుని ఇటు తిరిగి మళ్ళీ ఇక ఎప్పుడు నీతో మాట్లాడిన తల్లి వందనాలన్నా. ఇక అంతే మళ్ళీ వచ్చాం, ఇంటికి వచ్చాం. 4 రోజుల తర్వాత అల్లంత దూరం ఉండగా నేను నిలబడి ఉంటే ఇటు వందనాలు పెట్టుకుంటూ వస్తుంది. అయ్యా వందనాలు, తొందరపడి ఆ రోజు మాట్లాడు, క్షమించయ్యా అని చెప్పాను. ఆ మాటని నువ్వు గనక ఇదిగో మేము 4 బాప్తీసం పొందటానికి రెడీగా ఉన్నాం అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడ బాప్తీసం పొందమంటే ఆడ పొందుతాను. నాకు భయం వేసింది, నీకు దండం, మీకు నచ్చిన కాడ పోయి బాప్తీసం పొందను. షాలేం రాజు గారు దగ్గర పొంచారు, దావీదాని దగ్గర పొంచారు, మీ ఇష్టం, ఆడో పొందను. లేదా నువ్వు ఎక్కడ చేయొచ్చు అక్కడను.
సరే రేపు రొంపిచర్ల ఆన్లైట్ ఉంది, ఆన్లైట్ అయిపోగానే ఆదివారం పొద్దున్నే వస్తా, మీరు వస్తానంటే అంటే వచ్చామయ్యా నలుగురు మేము బాప్తీసం పొందుతామని. ఆ నలుగురిని రొంపిచర్ల తీసుకెళ్ళి ఆ పంట కాలం ఒకటి పెద్ద కాలం వస్తూ ఉంది, సాగర్ కెనాల్, అక్కడ తీసుకుపోయి బాప్తీసం ఇప్పించి ప్రభు వల్ల చేవేసిన తర్వాత వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పేటలో వదిలిపెట్టా. ఆ తల్లి వాళ్ళలో ఆ రోజు నన్ను నిందించిన ఆ తల్లి ఈరోజు ఫోన్ చేసింది. మధ్యాహ్నం 2:30 పాదొక్క 3 ఫోన్ చేసింది. అయ్యా నీ గురించి ఒకటి విన్నానయ్యా. ఏమి నువ్వు తల్లి అన్న. లేదులే నువ్వు రా, నువ్వు దగ్గరకు వస్తే కానీ చెబుతాను, నిన్ను చూడాలనిపిస్తుంది అయ్యా అని చెప్పని ఫోన్ చేసింది. వాస్తవానికి రక్షణ పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో నేను సరిగా లేను. ఎందుకంటే నా ద్వారా చాలామంది ప్రభు కృపను బట్టి రక్షణ అనుభవంలోకి వచ్చారు. మొదటిగా 4, ఆ తర్వాత 5 రక్షణకు వచ్చారు. ఒక్కటే ఎమ్మటెమ్మడిని. ఇక్కడే ఈ స్టేడియం దగ్గర పక్కన శ్రీనివాస చికెన్ అని పెట్టారు. ఇప్పుడు అది ఒకప్పుడు పాతినం సామాను కొట్టు. అక్కడ తండ్రి సన్నిధి పరిచయ తరపున 3 రోజులు ఉపవాస కోటాలు జరిగింది. ఆ రోజు 5 రక్షించబడ్డారు దేవుని కృపను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళంతా బ్యాచ్ అన్నమాట. వీళ్ళలో ఆ తల్లి మొదటిగా నిందించిన ఆ తల్లి ఈరోజు ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళే హడావుడిగా. ఏందమ్మా ఎందుకు ఫోన్ చేసావంటే, అయ్యా ఏందమ్మా ఎందుకు ఫోన్ చేసావంటే, అయ్యా నువ్వు చచ్చిపోయావు అని చెప్పని నువ్వు అన్నారయ్యా. నేను అదిరిపోయా, మనసులో పైకి అనుకోకుండా. ఏంది నువ్వు చచ్చిపోయా అని చెప్పారయ్యా, చచ్చిపోయా అని చెప్పారు అనగా నీకు ఏడుస్తున్నానయ్యా, కూర్చొని భయంకరంగా ఏడుస్తున్నానయ్యా అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి నేను స్నేహంగా తిరిగేవాడు, నాకు వయసులో చిన్నోడైనా వాడు 2 ఆడపిల్లల మధ్య ఒకడు, నేను 2 ఆడపిల్లల మధ్య ఒకడిని. ఆ కారణాన్ని బట్టి వాడిని ఎందుకో మరి ప్రభు కనెక్ట్ చేశాడు. లోకంలో ఉన్నప్పుడు నేను ఎలా తిరిగాను, ఎక్కడెక్కడ ఏమున్నాను అన్న సంగతి వాడికి తెలుసు. కానీ ప్రభు మహోచిత కృప ద్వారా రక్షణ పొందటం, ఆ తర్వాత వాడికి ఆల్రెడీ నెమ్ముండటం వల్ల అది ఎక్కువై ఇక ప్రభు చిత్తంలో మెడిసిన్ వాడమన్నా కానీ వాడు వాడకుండా మూర్ఖత్వం చేసి చివరికి మరణానికి ఇదైపోయిన పరిస్థితి. ఆ తల్లి నేను చనిపోయానని చెప్పని ఎవరో చెప్పారంట. మరి ఈ కాలనీలోనే ఎవరో మరి ఆ మేధావులు ఏడుస్తా ఉంది. నేను బాగా నన్ను చూసి ఇంకా ఏడుస్తుంది. నేను బాగానే ఉన్నాను మీదుకో స్టూడెంట్ అయ్యా ఇట్లా అడిగానని ఏమనుకో మాక. పర్లేదులేమ్మా ఏమైందిలే తెలియక అడిగావు కదా. ఏంది ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, నీ ఇంటి వాళ్ళకి అంత ప్రేమ ఉండదు కానీ ఏది ఉండదా అంటే ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు. కానీ నిన్ను బయట వాళ్ళు నమ్ముతారు ఎక్కువగా. ఇప్పుడు ఆ తల్లి చూడరాదు, నువ్వు చచ్చిపోయావని చెప్పని చెబుతున్నారయ్యా, ఆ అబ్బాయి లేడు ఎప్పుడో చచ్చిపోయాడని చెప్పాను అన్నారు. ఆ మాట అనగా ఇక కూర్చొని ఏడుస్తున్నానయ్యా అని చెప్పాను. ఏంది నేను పోయి కనపడి ఇట్రా దగ్గరికి రా అని చెప్పని ప్రార్థన చేసి, ప్రభు చిత్తం అయితే గురువారం వస్తాలే ఇట్లా సంగతి అని చెప్పని మాట్లాడి, దేవుడు నాతో మాట్లాడుతున్నా నేను నిర్లక్ష్యపరిచాను, మిమ్మల్ని కలవకుండా ప్రార్థన చేయకుండా ఇలా ఉన్నానమ్మా, నాదే పొరపాటు, ఏమనుకో మాకంలే, ఏం కాలేదు బాగానే ఉన్నది చూడు అని చెప్పని ఏంది ఆ తల్లికి ప్రార్థన చేసి వచ్చా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, నిన్ను బయట వాళ్ళు ఎక్కువ గౌరవిస్తారు ఇంటి వాళ్ళకంటే. ఇంటి వాళ్ళు నిన్ను గౌరవించలేదని చెప్పని దిగులు పడమాక. ఒక రోజు ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. యేసు ప్రభు వారిని కూడా ఒక రోజు వచ్చింది, ఎప్పుడంటే ఆయన మరణించి తిరిగి లేచే సమయం. ఆ తర్వాత వాళ్ళందరూ రక్షించబడి దేవుని ఆయన పేరట, ఎవరి పేరట? యేసయ్య పేరట గొప్ప సేవ చేశారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు కూడా ఒక రోజు ఉంటుంది. ఆ రోజున ఖచ్చితంగా దేవుడు నీ విలువేంటో నీ కుటుంబానికి, నీ భార్యకైనా, నీ భర్తకైనా, నీ బిడ్డలకైనా, నీ కుటుంబ సభ్యులకైనా, అటు అమ్మ తరపు కావచ్చు, ఇటు నాన్న తరపు కావచ్చు, అటు భార్య వాళ్ళ అమ్మ తరపు కావచ్చు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీ యొక్క విలువేంటో తెలిసేలాగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పటి వరకు మాత్రం నువ్వు వాళ్ళ ద్వారా కొంచెం సేదరింపులు, ఏసడింపులుతో కూడినటువంటి మాటలు నువ్వు ఎదుర్కొంటావు. ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే లేఖనమే సాక్ష్యం ఇస్తుంది, ఆయన మనతో కూడా సహానుభవం గలవాడై, అంటే
ఆయనకి ఎదురైన ప్రతి పరిస్థితి నీ జీవితంలో కూడా ఉంటుంది, నా జీవితంలో, మనందరి జీవితంలో. అది కూడా ఆయన ప్రణాళిక చొప్పునే అనుమతింపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రణాళిక చొప్పున మాత్రమే. నీ పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళిక తగ్గట్టుగా అనుభవాలు నీకు నీ జీవితంలో పొడచూపేలాగా చేసి, ఆ అనుభవాల్లో విలువైన పాఠాలు నీకు నేర్పి, శ్రేష్టమైన పాత్రగా నిన్ను సిద్ధపరిచి, అనేకుల జీవితాలను, అనేక కుటుంబాలను, అనేక సమాజాలను, రాష్ట్రాలను, దేశాలను ప్రభు యొక్క మహా ఉచిత కృప చేత కడతాడు, కదిలిస్తాడు, గొప్ప ఉద్యోగాన్ని తెస్తాడు, ఆత్మలను రక్షిస్తాడు. ఆ సమాజాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలను కూడా రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఉట్టినే రావట్లేదు నీకు, అవన్నీ ఆయన ప్రణాళిక చొప్పున అనుమతింపబడ్డాయి. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి కూడా విలువైనది, చాలా విలువైనది, ఆయన దృష్టికి చాలా విలువైనది. ఆ విలువైన విషయము ఇప్పుడు అర్థం కాదు, కొంతకాలం నడిచిన తర్వాత ప్రభు పక్షంగా నిలబడతావు చూడు. నిలబడ్డప్పుడు నువ్వు చెప్పే మాటను బట్టి, నువ్వు అందించే సాక్ష్యము, నీ వ్యక్తిగత అనుభవం నుంచి వచ్చిన ఆ అనుభవ సాక్ష్యం నువ్వు చెప్పినప్పుడు, అయ్యా నువ్వు చెబుతున్న ఆ సాక్ష్యము, నువ్వు చెప్పిన ఆ మాటలు నా బ్రతుకుల అక్షరాలు జరుగుతున్నాయి అయ్యా. ఇదిగో నువ్వు చెప్పిన ఈ మాటలను బట్టి, ఇదిగో నేను ఈరోజు బలపడ్డాను, నా బ్రతుకు నిలబడింది, నాకు అలాగ సాక్ష్యం ఇచ్చారు. చచ్చిపోదాం అనుకున్నారు, ఈ తెల్లారితే పాస్టర్ గారు ఎవరు రాకపోతే చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఈరోజు పంపించి దేవుని మాటలు అందించి నిలబెడితే వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం, ఈ మాటలు కనుక ఈరోజు అందకపోతే తెల్లారితే చనిపోవాలని నిర్ణయంలో ఉన్నానని ఇసపాల నుంచి వచ్చి ఆ తల్లి చెప్పింది సాక్ష్యం. పాస్టర్ గారు మా అబ్బాయిని మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పాను, అతనే ఆలస్యం చేసిన, వాస్తవంగా ఆలస్యం చేశాడు. నేను అడుగుతానే ఉన్నాను, అయ్యా అడుగుతున్నావు కదా, ఎప్పుడు వెళ్దాం అంటే ఇప్పుడు కాదు అనుకుని నెట్టుకుంటూ వచ్చాడు. ఫైనల్గా ఒక రోజు వచ్చింది, తెల్లారిదిగా సూసైడ్ అటెంప్ట్. ఆ రాత్రి వేళ వెళ్ళాను, మాట్లాడాను, దేవుని మాటలు అందించి ప్రార్థన చేసి వస్తే ఆ తల్లి ఇప్పుడు సాక్ష్యం ఇస్తుంది. మీరు ఆ రోజు కనుక రాకపోతే, మీరు ఆ మాటలు కనుక అందించకపోతే ఖచ్చితంగా నేను సూసైడ్ అటెంప్ట్, చచ్చిపోవాలని నిర్ణయించలో ఉన్నాను. నీ జీవితంలో ఎదురవుతున్న, నువ్వు ఫేస్ చేస్తున్న ప్రతిదీ కూడా ఒక విలువైన పాఠం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, విలువైన పాఠం అది. ఆ విలువైన పాఠంతోనే అనేకులను బలపరచగలుగుతావు. ఈరోజు అమ్మ ఆఫీస్ కాడికి వెళ్ళి కాగితాలు రాయడానికి వెళ్ళింది, అక్షరాలు 120 రూపాయలు వచ్చినాయి. 120 రూపాయలు వస్తే దాంట్లో 70 రూపాయలు ఆయిల్ కొట్టించా, 20 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకొచ్చా, ఇంకెంత ఉంటాయి? 30 రూపాయలు ఉంటాయి, అంతేగా. ఇప్పుడు వాటర్ క్యాన్ తేవాలా, ఇంకెంత ఉంటాయి? 15 రూపాయలు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మీరు ఏదో డబ్బులు ఇవ్వాలని, మీరు సహాయపడతారని నేను అస్సలు యాక్సెప్ట్ దాన్ని అలాగ కోరుకోవట్లేదు. మీకు మనస్సు ఉంటే దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థన చేయండి, ప్రభువా సహాయం అందించండి అని. అదే కోరుతాను నేను, డబ్బు ఆశించను నేను. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఇదే పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తికి నా ఈ అనుభవం ఆ వ్యక్తిని ఓరడించడానికి, బలపరచడానికి, ప్రభుత్వం ఇంకా అంటుకట్టడానికి ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఉట్టినే కాదు, ప్రభు ఇది అనుమతించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు వారినే ఎవరు యాక్సెప్ట్ చేయాలి. ఒక సమయం వచ్చింది, ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాగనే యేసయ్య వెళ్ళిన సహా అనుభవం ఈరోజు నీకు నాకు బలాన్ని ఇస్తుంది, ఓతాన్ని అంటే ప్రోత్సాహకరంగా ఉపయోగపడుతుంది. మరి ఆయన జీవితంలో ఎదురైన ఆ గాయాల పరిస్థితులన్నీ ఈరోజు నీకు ఉపయోగపడుతున్నాయి కదా. మరి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఇంకొకటి ఉపయోగపడాలి, అదే ఆయన దయా సంకల్పం. ఆ ఉపయోగపడితేనే మరి నీ జన్మ ధన్యం అవుతుంది. ఉపయోగపడకపోతే నీవు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా నీ బ్రతుకు వల్ల
అతగాడు చెప్పినట్టుగా నువ్వు విత్తన చోట కోయివాడు అని, నువ్వు దుర్మార్గుడు అని, నువ్వు ఇచ్చిన తలాంచు నీ గుంత తీసి భూమిలో బాధి పెట్టే, ఇదిగో నీ ఒక్క తలాంచు అన్నట్టుగా. ఏంది అప్పుడు ఏం చేశాడు యేసయ్య? కోప్పడ్డాడు, తీసుకుపోయిండు, ఆ చీకట్లో పడేయండి రా. నువ్వు ఎవరికి ఉపయోగపడకపోతే నీ పరిస్థితి అదే. నీ బ్రతుకులు అనుమతించబడినవి, దాన్ని బట్టి దేవుడు చేసిన కార్యము అది ఒక గొప్ప తలాంచు. ఆమేన్, హల్లెలూయా. అది ఇంకొక వ్యక్తికి ఉపయోగపడాలా. ఉపయోగపడినప్పుడు నువ్వెందుకు ఇక? నువ్వు అందరికి ఉపయోగపడతావని కదా ప్రభు నిన్ను కోరుకుంది. అందరికి ఉపయోగపడతావు కాబట్టే కదా నిన్ను రక్షించుకుంది. అందరికి ఉపయోగపడతాయి కాబట్టే కదా నీ జీవితంలో కొన్ని అనుమతించింది. అనుమతించిన అనుభవాన్ని బట్టే కదా నువ్వు అనేకులను ప్రభుత్వం అంటుకొట్టేవాడేలా చేస్తావని కదా. యెషయా 50:4-5 ఈ మాటలే ఉన్నాయి. ఓరడించు మాటల చేత అనేకులను దేవుని అంటుకట్టాల నువ్వు. ఆ ఓరడించు మాటలు ఎలా వస్తాయంటే నీ జీవితంలో వచ్చిన అనుభవం, దాన్ని బట్టి నువ్వు నేర్చుకున్న పాఠం. ఆ అనుభవం, ఆ పాఠం అంతా ఇంకొకటికి ఉపయోగపడుతుంది, ఇంకొక ఆమెకు ఉపయోగపడుతుంది. అందుకే అనుమతిస్తుంది దేవుడు. పిల్లల మాట అయిన పరిస్థితి, అలాంటి వాళ్ళు ఎవరో వచ్చారు నీ ముందుకి. అయ్యో నా పిల్లలు అసలు మాట వినట్లేదంటే, ఒకప్పుడు నేను కూడా ఇలాంటివి ఎదుర్కొన్నాను. అయితే నా ప్రభువును మొరపెట్టినప్పుడు ఆయన హస్తము చాపబడి జోక్యం చేసుకుని ఆయన గొప్ప కార్యం చేసి నా బిడ్డలు ఇంత విప్లవాత్మకం మార్చారని నేను అనుకోలేదు అని చెప్పి నువ్వే సాక్ష్యం ఇస్తావు. ఫలానా దైవజనుడి ద్వారా వాక్యం అందింది, దాన్ని బట్టి నా బిడ్డలు మారారయ్యా. ఇదిగో ఫలానా దైవజనుడు ఉపయోగపెట్టుకుని దేవుడు నా బిడ్డలను మార్చాడు, వాళ్ళ బ్రతుకులు కట్టాడయ్యా. కట్టాడమ్మా. నీ బిడ్డల విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు, సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ కుష్ఠరోగంతో బాధపడుతూ 10 మంది ఉన్నారు. ఈ 10 మంది యేసయ్య దగ్గరకు వచ్చారు బాగు చేస్తారని. యేసయ్య ఒకటే మాట అన్నాడు, మీరు వెళుతుండగానే మీకు స్వస్థత కలుగుతుంది. సాక్షార్థంగా మోషే నియమించిన ధర్మశాస్త్రంలో ఏమైతే నియమించాడో, యాజకుడికి మీ దేహాలను కనబరుచుకున్న తర్వాత కానుక అనేది అక్కడ ఒకటి ఉంది సెక్షన్ ధర్మశాస్త్రంలో. ఆ కానుకను సమర్పించి దేవుని మహింపరిచి మీ ఇళ్ళకి వెళ్ళిపోయినాను. 10 మంది వచ్చారు, 10 మంది శుద్ధులయ్యారు, 9 మంది వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఒక్కడు మాత్రం అన్యుడు. ఇతగాడు ఎన్నికొచ్చాడు. ఎన్నికొచ్చి చెప్పిన ఆ మాట ఎవరైతే చెప్పారో ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, అయ్యా నువ్వు చెప్పిన మాటను బట్టి ఇదిగో నా దేహంలో ఉన్న ఈ అనారోగ్య సమస్య నుంచి విడిపించబడ్డాను, స్వస్థత కలిగింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడిన నియమం ప్రకారం ఇదిగో కానుక చెల్లించమన్నావు, యాజకులకు నా దేహాన్ని కనబరుచుకోమన్నావు, కనబరుచుకున్నాను. అంటే చూపించుకున్నాను. నేను పరిశుద్ధపరచబడ్డాను. అయితే నేను ఇంటికి పోవాలనుకున్నాను, కానీ ఈ మాట చెప్పి నాకు సహాయం చేసి నన్ను స్వస్థ చిత్తుడిగా మార్చిన నీకు కనపడిపోదాం, నీకు కృతజ్ఞతలు చెప్పిపోదాం అని వెనక్కి తిరిగి వచ్చానయ్యా అని చెప్పాను. ఆయన ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడటంతో ప్రభు అంటున్నాడు, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేనా నేను. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు చేసే కార్యాలయ్యే. నువ్వు విశ్వసించినట్లయితే ఆయన ఒక మాట పలుకుతాడంతే. ఆ మాటను పట్టుకోవాలా, ఆ మాట మీద నువ్వు నిలబడాలా. చంచల మనస్కురాలవై అటు ఇటు రెల్లులాగా కదిలే పొజిషన్ అయితే నీకు గాయాలు కావు, ఆయనకు గాయాలైతే. నేను ఎంత చెబుతున్నా, నేను చెప్పిన మాట మీద ఇతగాడు లేదా ఏమి నిలబడతలేదు, ఆ మాటలు పట్టుకోవట్లేదు, ఆ మాటల మీద విశ్వాసం ఉంచి నిలబడతలేదు. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత చెబుతున్నా కానీ ఆ మాటలు స్వీకరించకపోతే యేసయ్యకే గాయాలవుతాయి. ప్రభువే అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహించుదురని. అటు యేసయ్య గాయపడటమే కాదు, మరో పక్క నువ్వు ఆయన చేత గద్దింపు ఎదుర్కొంటావు. విశ్వసించకపోతే ఆయన ద్వారా నువ్వు గద్దింపు ఎదుర్కొంటావు. అలాగనే నీ వల్ల ఆయనకి ఎప్పుడు చూసినా మనోవేదన తప్ప రెండోది ఉండదు. ఏంటిది? మనోవేదన తప్ప రెండోది ఉండదు. మనోవేదన తప్ప రెండోది ఉండదని ఎందుకు ఆ మాట వాడిచ్చాడంటే, ప్రభు నీ మాట వినని భార్య విషయంలో, నీ మాట వినని భర్త విషయంలో, నీ మాట వినని కూతురు విషయంలో, కొడుకు విషయంలో, కూతుళ్ళ విషయంలో, కొడుకుల విషయంలో, కోడళ్ళ విషయంలో, అల్లుళ్ళ విషయంలో, బంధువుల విషయంలో, సంఘబిడ్డల విషయంలో నువ్వు ఎంత మనోవేదన పడతావో ఆ స్టేజ్గా ఆయన కూడా అంతే బాధపడతాడు.
అలాగనే మనోవేదన పడతాడు. మరి నువ్వు ఏడ మాట వింటే కదా ఆయన మాట అక్కడ కార్యం చేసి, లేఖనం ఏముంటుంది, నా నోట నుంచి బయలు వెళ్ళిన మాట నాకు అనుకూలమైన కార్యము చెయ్యక మరలి తిరిగి వచ్చునా అన్నాడు ఆయన. అంటే ఆయనకు అనుకూలమైన పని చేసుకొని వచ్చుద్ది. అయితే నీ అల్ప విశ్వాసమే అడ్డుపడుతుంది. ఈ 10 మంది పోయారు, 9 మంది వాళ్ళ దారిని వాడు పట్టారు. ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చాడు. ఆ ఒక్కడు అన్యుడు తిరిగి రావడం వల్ల యేసయ్యను ఘనపరిచాడు, కృతజ్ఞతలు చెప్పాడు, తిరిగి యేసయ్య చేత మెప్పు కూడా పొందుకొని ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ అద్భుతం నీ జీవితంలో జరగాలన్నది ప్రభు ఆకాంక్ష, అంటే ఆయన కోరిక. మనం ఏం చేస్తాం, అల్ప విశ్వాసం తట్టి ఇటు ఊగుతా ఆయన గాయపరుస్తున్నాం. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నమ్మలేదు నీ వాళ్ళని మాత్రం ఎప్పుడు కూడా దిగులు పడమాక, భయపడమాక, దిగాలు పోమాక. నా ప్రభు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో ఖచ్చితంగా నీ విలువేంటో తెలుసుద్ది. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికి తెలిసింది. ఇప్పటికి ఏంది, నీ భార్య విషయంలో అయినా, తల్లి విషయంలో, ఎవరి విషయంలో అయినా సరే ఆల్రెడీ ఇప్పటికి 70% తెలుస్తుంది. నీ బంధువులకు 90% తెలుస్తుంది. దేవుడు కార్యం కూడా 90% జరిగింది. ఇక 20% దేవుని పని. నువ్వెందుకు సందేహిస్తావు? దేవుడు ఖచ్చితంగా నీకు తోడే ఉన్నాడు, భయపడాల్సిన పని లేదు. నువ్వు అది బాగా గుర్తుపెట్టుకో. దేవుడు నీకు తోడే ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది. నీ విశ్వాసాన్ని ప్రభు ఏమన్నాడు, యేసయ్య నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యాన్ని చూస్తావు. నువ్వు విశ్వసించిన దాన్ని బట్టి జరుగుద్ది. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం బట్టి నువ్వు కార్యం చూస్తావు పో అన్నాడు. ఇక అంతే. విశ్వాసం మీద యేసయ్య ఏదైనా పని చేయగలిగేది. నువ్వు కదిలిపోయే వ్యవహారం అయితే ఇంకా ఆయన మెలకుండా చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు స్థిరంగా నిలబడతావో అప్పుడు ఆయన చేయాలనుకున్న కార్యం చేద్దామని చెప్పి నిలబడతాడు. అర్థమవుతుందా? ప్రభు మాటలు నమస్కరించండి, ప్రభు మాటలను హృదయంలో పదిలపరుచుకోండి. ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. ఇంకొకటి చివరిగా మాట, ఆ 9 మంది కృతజ్ఞత లేని వారి వలె పోయినట్లుగా మనం ఉండకుండా కృతజ్ఞత కలిగి ఆ ఒక్క సమరయుడు అనే ఆ అన్యుడు ఎనిక్కొచ్చి యేసయ్యను ఘనపరిచినట్లుగా, కృతజ్ఞతలు చెల్లించినట్లుగా, తద్వారా యేసయ్య ద్వారా అతను ప్రోత్సహింపబడినట్లు, అంటే ఆయన మెప్పు పొందినట్లుగా మనందరం కూడా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. అలాగ మనందరం ఉందాము. అట్టి కృప ప్రభు తన మహా ఉచిత కృప చొప్పున నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు అందించిన లేఖనాన్ని, దేవవాక్య ఉపదేశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. విన్న ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు శిలువ రక్తము చేత భద్రపరచమని, అనేక పర్యాలు నెమరవేసి నీ కృప పొందినట్లుగా సహాయము చేయమని, ఈ వాక్యమును గింజలు తండ్రి మా హృదయమును భూమిలో నాటి నీరు కట్టి ఫలింపచేసి అయా ఇదిగో తండ్రి సర్వ సమృద్ధి అనుభవించేలా చేయమని బతిమలాడుతూ, నీ గొప్ప కార్యాలు జరిగించమని నీ కృప దేవా, నీ కృప ఇదిగో తండ్రి నీ కృప హస్తాలను పట్టుకుంటున్నాం. కార్యము జరిగించి సహాయం చేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. మా ప్రభువా, మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసునామముని మహాపునరుద్ధాన శక్తితో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చమని బతున్నాడు. యేసునామం త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయా కనికరించండి, మాతో మీరు ఉండండి ప్రభు. అయా ఇదిగొచ్చండి, మా కోసం ప్రార్థించమని ముఖాముఖిగా వాట్సాప్, ఫేస్బుక్లు ఇలా మెసేజ్ల ద్వారా తెలియపరిచిన వాళ్ళు, ఆయా రీతులకు తెలియపరిచిన వాళ్ళు ఉన్నారు. వారి ప్రతి అవసర తక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక.
మా దేవ నా కోసం, మా కోసం, పరిచయం కోసం దేవ అన్ని విధాలు ప్రార్థిస్తున్న వాళ్ళు, తెలిసిన దాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు, వెంబడిస్తున్న వాళ్ళు ప్రార్థిస్తు ఈ పరిచయం సోషల్ మీడియా ద్వారా అయ్యా ఇదిగో ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా దేవా వాక్యోపదేశాలు విని వెంబడిస్తూ ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా బలపరచు, దీవించి, అభిషేకించు, నీ సేవలు ఇంకా గొప్పగా వాడుకోండి ప్రభువా. ముందున్న సంఘ క్రమాలు మీరు చూడండి, గొప్పగా కార్యములు జరిగించమని, అన్ని విధాలు అన్ని అవసరత విషయాల్లో కృపచేత కార్యం దేవ సహాయం అందించమని, నీ చిత్తమే నెరవేర్చును మాత్రం మహిం పొందమని బాధ్యములాడుచు నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గనపరుచుకుంటున్నా. 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడ సముద్రుడని అయా లేఖనం ప్రకారం నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటున్నాం. సహాయము చేయమని మా ప్రియుడు, మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామను అడిగి వేడుకొని ప్రార్థి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్నా, అలాగనే ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘ బిడలకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము తోడే ఉండి ఆయన కృపచేత నడిపించి ఆయన చిత్తం నెరవేర్చి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే, ప్రవేశ రక్తమునకేచే, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగం ఇస్తాయి. వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.